ఉంటారు. కాబట్టి పోరాటం అనేది మన నిత్య జీవితంలో ఏ పని చేసినప్పటికీ కూడా మన థింకింగ్ లో గానీ, మన యాక్టివిటీస్ లో గానీ, మనం చేసేటటువంటి కార్యక్రమంలో గానీ మనం ఒక మంచి అనే ఒక దృష్టిలో మనం పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ మంచి అనే దారిలో సమాధానం చెప్పుకునే దారి లోపల ఆ పోరాటం అనేది కలిసి వస్తూనే ఉంటది. 100 మార్లు అదే కారణం. పిల్లలు పాస్ తీసుకోకుండా ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళని పట్టి ఆ దూర మనసుకు కొట్టడం జరిగింది. ఇదేంద్ర అన్యాయం అని చెప్పి అది చేస్తే వాళ్ళని ఖతం చేస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి శ్రీపాత్రరావుతో అప్పుడు ఫియట్ కార్ ఉండారు వచ్చి ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి యువకులు ఎట్టుపోతారు? ఆ యువకులకు యువ కిరణం అబ్రహం గారి నాయకత్వంలో ఆ రోజు పోరాటం జరిగింది. మొట్టమొదలు మందమరిలో పొట్టేలు పూర్ణమ సినిమా నడుస్తున్నప్పుడు ఆ సినిమాల మీద అటాక్ జరిగింది. ఆ సినిమాలో గేట్లు తెచ్చేసి అక్కడ ఆ ప్రాజెక్ట్ అయ్యవారి కృష్ణయ్య గారు ఉండే ఆ టైంలో అందరూ పడేయడం జరిగింది. అక్కడి నుంచి జరిగిన పోరాటం అసలు మందమరిలో ఒక ప్రొసెషన్ గాని జులూస్ గాని తీయడం అంటే అదే మొదటి అబ్రహం గారి నాయకత్వంలో. తర్వాత ఆ పోరాటము ఎక్కడి వరకు వెళ్ళిందంటే మేము స్టూడెంట్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు నరసయ్య గారు, సీతారామయ్య గారు కొత్తగా క్లర్క్ గా అపాయింట్మెంట్ అయ్యింది. మా నాన్నగారే వారికి పిఏగా పనిచేస్తుండే మందమరి కేకే ఫైవ్ డైస్ గారు అని చెప్పేసి ట్రైనీస్ అందులో మంచి యువకులు కాబట్టి వాళ్ళు ఈనాడు ఏఐటీసీకి రావడం జరిగింది. ఈ యొక్క వ్యవస్థ కాపాడడం జరిగింది. మనం అందరం ఇక్కడ మనం చెప్పుకోలేదు. అట్లనే నేను వాళ్ళకు ఉదాహరణ ఎందుకు ఇస్తున్నా అంటే ఇప్పుడున్నటువంటి యువకులు ముందుకు రావాలి, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రాబోయే యొక్క ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఒక బీజేపీ అనే పేరు కేవలం అది ఏ అధికారంగా ఎట్లా వస్తుంది అనేది మనకు తెలుసు. ప్రగతి బాట లేదు, ప్రైవేటైజేషన్, ఎవ్రీథింగ్ ప్రైవేట్ చేతుల్లో వెళ్ళిపోతున్నది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క ప్రోగ్రెసివ్ థాట్స్ ని స్టూడెంట్ వింగ్స్ లోపల, యూత్ లోపల తీసుకెళ్లి దాన్ని మనం మళ్ళీ జాగ్రత్త పరుచుకొని రాబోయే వ్యవస్థను పకడ్బందీగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతైనా ఇది ఒక మతం పేరు మీద గాని, ఒక కులం పేరు మీద గాని జరిగే పోరాటం 4 రోజులే ఉంటది. తర్వాత ఆకలినప్పుడు వాడు అన్ని వదిలేస్తాడు, మళ్ళీ మైదానంలోకి వస్తాడు, నేనేం పని చేయాలని చెప్పేసి మళ్ళీ మనమే గుర్తుకొస్తాం. కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ మాత్రం కంపల్సరీ కాపాడుకోవాలి. అయ్యో ఇవాళ ఏం లేదు కదా మనం దూరం వెళ్ళిపోదాం అనే ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎంతో ఆకలితో, ఎంతో ఓపికతో పోరాటం చేసినప్పుడే ఆ సరస్సులు, వర్షాలు సంవత్సరానికి ఒక 3 నెలలు మాత్రమే వస్తాయి. ఆ 3 నెలలు మాత్రమే మనం దాన్ని కాపాడుకోవాలి. అప్పటి వరకు ఆ ఎండ